తెలుగు నటుడు రవివర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు హీరోలకు ఫ్రెండ్గా నటిస్తున్న ఈయన ఈ మధ్య విలన్గా మారి పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికాలో పెద్ద చదువులు చదువుకున్న ఈయన ఇప్పుడు సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నాడు. అయితే ఈ జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరో అయినటువంటి ఎన్టీఆర్ తన కాళ్లు పట్టుకోవటం వంటి విషయాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఎటువంటి విషయాల గురించి చర్చించారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన లైఫ్లో జరిగిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఈయన తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆ తర్వాత హైదరాబాద్లో ఆయన విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టారు. అమెరికాలో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగంలో చేరినట్టు చెప్పారు. ఆ తర్వాత ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు నటన మీద ఆసక్తితో అటుగా అడుగులు వేసినట్టు ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశాడు. అలా వెన్నెల సినిమా అవకాశంతో 2005లో వెండి తెరపై కనిపించాడు. ఇక 2006లో ఏకంగా 3 పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలాగే విలన్గా పలు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో కలిసి నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ చదివిన సెయింట్ మేరీస్ కాలేజ్ ప్రిన్సిపల్ నా స్నేహితుడు మహేందర్ రెడ్డి అని చెప్పగానే షాక్ అయ్యాడు. నీ వయస్సెంత అంటూ ప్రశ్నలు వేశాడు. ఆ తర్వాత నేను అసలు విషయం చెప్పటంతో బాగా క్లోజ్ అయ్యాడు. అప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండ్గా ఎన్టీఆర్ అనిపిస్తాడు. అయితే రాఖీ సినిమాలో తన చెల్లెలకి అన్యాయం చేయొద్దు అంటూ కాళ్ళు పట్టుకునే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్లు ఎన్టీఆర్ నాకు కాళ్ళు పట్టుకోవటం నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నేను వద్దని చెప్పినా కూడా ఆ సీన్ బాగా పండుతుందని చెప్పటంతో ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకున్నాడని బయటపెట్టాడు. ఆ మూవీ తర్వాత సినిమా రిలీజ్ టైంలో ఎన్టీఆర్ కూడా నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎన్టీఆర్ నాతో నడుచుకున్న తీరు గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత మంచి వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించాడు. ఇద్దరం కలిసి పనిచేయకపోయినా సరే ఎన్టీఆర్ ఎక్కడైనా కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తాడంటూ రవివర్మ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ వీడియోని ప్రస్తుతం వైరల్గా మారింది. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయిన ఎన్టీఆర్ గతేడాది కొరటాల శివ కాంబినేషన్లో దేవరా సినిమాలో నటించాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ని అందుకున్నా కూడా కలెక్షన్లు మాత్రం దుమ్ము దులిపేసింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నాడు.